గురువు గారు కొంతమందికి సంతానం కలగదు. సో అలా సంతానం కలగక పిల్లల్ని దత్తత తెచ్చుకుంటూ ఉంటారు. ఆ దత్తత తెచ్చుకున్న పిల్లలు కూడా కొన్ని సందర్భాల్లో మరణిస్తూ ఉంటారు. ఎందువల్ల అంటారు? వాస్తవానికైతే తల్లి ఇది దురదృష్టకరమైన విషయం. ఓకే. ఎవరికైనా సరే సంతానం అందక వాళ్ళు ఇంకొక జన్మని దత్తత తీసుకొని వాళ్ళు ఆ జన్మని అన్ని రకాలుగా సాక్కొని ఆయనని ప్రయోజకుని చేసి అన్ని విధాలుగా ఆశలు పెట్టుకొని నడవడి చేస్తూ మళ్ళీ వాళ్ళు తెచ్చుకున్నా కానీ వాళ్ళకి ఆ బిడ్డడు అందకోకుండా అకాలమైన మరణాలు జరగటానికి గల కారణాలు ఏంటంటే తల్లి వీళ్ళకి సంతానపరమైన ఇబ్బంది దోష ప్రభావం బలంగా ఉందన్నమాట. ముఖ్యంగా అలాగ తెచ్చుకున్నా గానీ అడాప్ట్ చేసుకున్నా గానీ ఆ మనిషి జీవనం దక్కలేదు అని అంటే వాళ్ళ కుటుంబంలో పెద్ద సమస్య ఉందన్నమాట. అర్థమైందా తల్లి? వాళ్ళకు సంబంధించిన సమస్య ఏ విధంగా నడబడి కాకపోయినా ఏరే జీవిని ఏరే స్థానాన్ని మన అభివృద్ధి కలగటానికి మన వంశాన్ని నిలబెట్టడానికి మన వంశాభివృద్ధి జరిగే విధంలో మనం ఒక మనిషిని తెచ్చుకొని సాదుకునేటప్పుడు అతనికి ఆటంకం జరిగే కాలం అయినప్పుడే వాళ్ళ కుటుంబంలో మనం బాగా అర్థం చేసుకోవాలి. అది ఎందువల్ల జరిగింది అనేది ముఖ్యంగా తెలుసుకోవాలి. అలాగ అకాలంగా చనిపోతే వాళ్ళ కుటుంబ స్థితిలో ఎందువల్ల అలా జరుగుతుంది, ఆ బిడ్డడ విషయంలో ఎందుకు జరిగింది అనేది మనం బాగా అంచనా వేసుకొని చూడాలి. అది అకాలమైన మరణమా, అతని యోగంలో జరిగినదా, లేకపోతే ఈ ఇంటికి రావటం వల్ల ఈ వంశ భారం వాళ్ళ మీద పెట్టడం వల్ల ఈ వంశంలో ఎలాంటి సమస్య ఉంది, వీళ్ళ వంశాభివృద్ధిలో ఎలాంటి దోష ప్రభావం నడుస్తుంది, ఇలాంటిది అభివృద్ధి కాకోకుండా చెట్టుగా మొలకగానే ఉన్నప్పుడు ఎందుకు తుంచేసింది, వీళ్ళకి సంతానం ఎందుకు అందలేదు అనేది మనం గమనించి వాళ్ళ కుటుంబంలో ఉండవలసిన దుష్ట సమస్యల ప్రభావాల వల్లనే ఇలాగ 90% జరుగుతాయి. అర్థమైందా తల్లి? 90% చెడు ప్రభావితమైన సమస్య. కొంతమందికి కళ్ళ వీర్షముతో వాళ్ళకి సంతానం కలక్కోకుండా చేయటం, వచ్చిన సంతానాన్ని ఆ గ్రహ ప్రభావాలని వాళ్ళ మీద కూర్చోబెట్టి జీవితాలని భంగం చేయటం, ఇలాంటి జరగటం వల్ల కూడా నష్టం జరుగుతుంది. సహజ మరణాల వల్ల ఎవరికి ఆటంకం ఉండదు. ఆటంకు ఇలాంటి సమస్యలు వాళ్ళకి సంభవిస్తున్నాయి. ఇంట్లో అశాంతులు ఉన్నాయి, ఇబ్బంది జరుగుతున్నాయి. అశాంతులంటే ధనం ఉండటమే కాదు, కొంతమంది కోట్లున్నా ఆస్తులున్నా అనుభవాలున్నా అన్ని ఉన్నా గానీ ప్రశాంతత అనేదే కోల్పోతారు. అలాంటి డబ్బుతోని రాని ప్రశాంతత మానసికమైన వేదన. అన్ని ఉండి మనుషులే అతలాకుతం అయిపోతూ ఉంటారు. అలా ఎందుకు జరుగుతుంది? వాళ్ళలో ఉండవలసిన మనశ్శాంతి లేని విధానాలు, కుటుంబంలో అశాంతులు, బిడ్డను తెచ్చుకున్నా దక్కకపోవటం, వాళ్ళకి మనశ్శాంతి కోల్పోవటం, ఇలాంటిది వాళ్ళకు కూడా మనసులకి ఇబ్బందులు కలిగేది మొదలవుతుంది అన్నమాట. అది వాళ్ళల్లో జరిగే కుటుంబాలలో జరిగే దుష్ట ప్రభావితమైన సమస్యలకే ఎక్కువ గురై ఇలాంటి సమస్యలు జరుగుతాయి. ఆ దుష్ట ప్రభావం నుంచి బయటపడొచ్చు అంటారు? ఖచ్చితంగా బయటపడొచ్చు. ముందు తెలుసుకుంటే అంత నష్టం జరగదు. మా జీవి పోయేదాకా వాళ్ళు తెలుసుకోవాలి. ఇలాంటి చిన్న చిన్న కుటుంబంలో అనార్థాలు ఇబ్బందులు జరుగుతున్నప్పుడే దాన్ని గమనించుకొని మాలాంటి వాళ్ళని సంప్రదించటం వల్ల వాళ్ళకి సలహా దొరుకుతుంది. ఇలా చేసుకుంటే వాళ్ళ జీవితాలకు మంచిది అనేది సలహా దొరుకుతుంది. ఆ సలహా ప్రకారంగా వాళ్ళ జీవితాలను ఏ విధంగా మార్చుకోవాలో వాళ్ళు మార్చుకోవచ్చు. అర్థమైంది తల్లి? ఇక అంతా అయిపోయిన తర్వాత వాళ్ళ గురించైనా ఆలోచించుకొని ఆ సమస్యని అంతటితో అర్థం చేసుకోవాలి. అలా అర్థం చేసుకుంటే వాళ్ళు ఉండవలసిన వాళ్ళకు కూడా చాలా మంచి జరుగుతుంది. జై ఓం నమః శివాయ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.